రోజుని మన యానిమల్ హస్బెండరీ పశుసంవర్ధక శాఖ ఆఫీసు డిప్యూటీ డైరెక్టర్ గారు ఆఫీస్కి రావడం జరిగింది. నా పక్కనే డిప్యూటీ డైరెక్టర్ గారు శ్రీనివాసరావు గారు కూడా ఉన్నారు. అదేవిధంగా వారి యొక్క సిబ్బంది కూడా అసిస్టెంట్ డైరెక్టర్ గారు కూడా ఉన్నారు. అదేవిధంగా పనిగోపాల్ గారు కూడా వచ్చారు. ఇక్కడ రోడ్డు ఫార్మేషన్ అనేటువంటిది కొంచెం ఇమ్మీడియట్గా చేయవలసింది ఉంది. దానికి గాను తాత్కాలికంగా ఇమ్మీడియట్గా వర్క్ టేకప్ చేయమని చెప్పడం జరిగింది. అదేవిధంగా కుక్కలకి కుటుంబ నియంత్రణ ఆపరేషన్, యానిమల్ బర్త్ కంట్రోల్, ఏబీసీ ఆపరేషన్ చేయడానికి కూడా మరి పశుసంవర్ధక శాఖ నుంచి మన డాక్టర్ గారు, యానిమల్ హస్బెండరీ డిపార్ట్మెంట్ డిప్యూటీ డైరెక్టర్ గారు, అదేవిధంగా అసిస్టెంట్ డైరెక్టర్ గారు కూడా సహకరిస్తామన్నారు. మరి ఏవైతే ఉన్నాయో మన వీధుల్లో తిరిగేటువంటి స్ట్రే డాగ్స్, వీధి కుక్కలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ కూడా ఆపరేషన్ చేయించి, ఈ కుటుంబ నియంత్రణ ఆపరేషన్లో కుక్కలకు చేయించి వాటిని కూడా చట్ట ప్రకారంగా వాటి యొక్క ఉత్పత్తిని తగ్గించేటువంటి ఏర్పాటు కూడా చేసి ప్రజలకి కుక్కల బెడద నివారించడానికి కూడా తగు చర్యలు తీసుకుంటున్నాం. ఈరోజు మచిలీపట్నం పశువుల ఆసుపత్రిలో అనేక రకాల సమస్యలు ఉన్నాయని మరి డాక్టర్ జేవి రమణ గారు మా దృష్టికి తేగా గతంలో ఇక్కడ ఉచిత వ్యాక్సిన్ వేసే రోజున కొంత మట్టి తోలించడం అది జరిగింది. ఈ వర్షాలకి మరీ బురదగా ఉండి ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారని చెప్పి మరి శ్రీనివాసరావు గారు, అలాగే డాక్టర్ జేవి రమణయ్య గారు అందరూ కూడా మరి చెప్పగానే మరి ఇక్కడికి వచ్చి వెంటనే కమిషనర్ గారికి ఫోన్ చేయగానే కమిషనర్ గారు కూడా ఇమీడియట్గా వచ్చి ఇక్కడ పరిస్థితులన్నీ చూసి కుక్కలకి ఎట్లా వ్యాక్సిన్ వేస్తున్నారు ఏంటి ఇవన్నీ కూడా ఆయన కూడా పరిశీలించి ఇక్కడ రోడ్డు కూడా పరిశీలించడం జరిగింది. ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ఈ రోడ్డు పశువుల ఆసుపత్రికి రావడానికని కమిషనర్ గారు కూడా గ్రహించి ఇమీడియట్గా ఏఈ గారిని పిలిచి ఇక్కడ ఏదన్నా ఈ రోడ్డు సరిచేసి ఈ మార్గాన్ని ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయాలని చెప్పి కమిషనర్ గారు కూడా సూచించడం జరిగింది. కమిషనర్ గారికి మేము మా 45వ డివిజన్ ప్రజలందరి తరఫున కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. నమస్తే అండి, నా పేరు డాక్టర్ జేవి రమణయ్య, అసిస్టెంట్ డైరెక్టర్ ఏరియా వెటనరీ హాస్పిటల్ మచిలీపట్నం. అయితే ఇప్పుడు ఇటీవల ఈ వర్షాలకి మరి హాస్పిటల్కి రావడానికి మరి పెంపుడు కుక్కల యజమానులకు కానీ అట్లాగే పశుకామందులకి వీళ్ళకి చాలా ఇబ్బందికరంగా ఉంది. సో ఈ విషయాలు మరి నా దృష్టికి తీసుకొచ్చి దీని గురించి ఏదైనా చర్యలు తీసుకోమని చెప్పడం జరిగింది. అది బురదగా అట్లాగే రావడానికి కూడా వెహికల్స్ రావడానికి కూడా చాలా ఇబ్బంది పడి కొంతమంది పడిపోవడం కూడా జరిగింది. సో ఈ విషయాన్ని ఫోటోలు కూడా పెట్టి మన స్థానిక నాయకులు ఫణికుమార్ గారికి అట్లాగే ఇతర పెద్దలకు కూడా మనం తెలియజేయడం జరిగింది. సో దీనికి ఇమ్మీడియట్గా స్పందించి మరి అట్లాగే కమిషనర్ గారికి కూడా తెలియపరచడం జరిగింది. సో కమిషనర్ గారు కూడా స్వయంగా వచ్చి ఇక్కడ పరిశీలించి మరి ఫణికుమార్ గారితో మాట్లాడి అట్లాగే మా జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ శ్రీనివాసరావు గారితో కూడా ఆయన డిస్కస్ చేసి మరి తగిన చర్యలు రేపు మార్నింగ్ నుండి ఇక్కడ తీసుకొని కొంచెం దానికి సంబంధించి ఏదైనా చిప్స్ ఇవన్నీ కూడా తోలిచ్చి మరి ప్రొక్లేన్ ఇలాంటివి ఉపయోగించి మరి ప్రస్తుతానికి తాత్కాలికంగా బాగు చేస్తామని హామీ ఇచ్చారు.